మీరు అక్కడ చేస్తున్నప్పుడే రామ్ గోపాల్ వర్మ గారు మీ గురించి తెలిసి నా మూవీకి చేస్తారని అడిగితే అబ్రప్ట్గా నో చెప్పేశారంట. రాయిలా నేను పర్చూర్ బేస్ దగ్గర అసిస్టెంట్గా ఉన్నప్పుడు చదువుకుంటున్నా, డాక్టరేట్ పిహెచ్డి. అప్పుడు రాము గారు శివ హిట్ అయింది. అప్పుడు నేను అసిస్టెంట్ని పర్చూర్ దగ్గర పనిచేస్తా, ఇక్కడ మెస్సులో భోజనం చేస్తూ ఉంటా. చిన్న చిన్న మెస్సులు ఉంటాయి కదా. శివ తర్వాత ఎవరిని పెట్టుకోవాలి నేను రైటర్ని అంటే పెద్ద ఫేమస్ కదా అప్పుడు శివ తర్వాత అంటే ఆయన అంటే రామానాయుడు గారు సురేష్ బాబు గారు అన్నారంట, నీ ఏమైనా నీ కొత్త రైటర్ కావాలనుకుంటే కొత్తడు కావాలి నాకు ఫ్రెష్ మైండ్తో కావాలంటే పర్చూర్ బేస్ దగ్గర పోసాని మురళీ ఉండడేవాడు, వాడు నీతులు రాయగలడు బూతులు రాయగలడు ఏమైనా రాయగలడు, వాడు వెల్ రెడ్ పర్సన్, వాడు ఆడైతే నీ బాగా సూట్ అవుతాడే, వాడు కుర్రోడు 20+ అని చెప్పారు. పిలిపించింది. నేను నాకు తెలియదు ఇదంతా పర్చూర్ దగ్గర పని చేసుకొని కాలేజీకి వెళ్ళి మళ్ళీ వచ్చి మెస్లాడ భోజనం చేస్తుంటే నా కోసం 2 రోజులు తిరుగుతున్నాడు. ఎవరు? డైరెక్టర్ తేజ, ఇంకో డైరెక్టర్ శివనాగేశ్వరరావు గారు, మనీ డైరెక్టర్ శివనాగేశ్వరరావు. అంటే నేను నాకు సపరేట్గా రూములు గీములు ఉండవు కదా, అప్పుడు చిన్న ఉండి ఎక్కడో ఉంటాను. ఒకసారి పట్టుకున్నాను, ఏమయ్యా నీకోసం రామ్ గోపాల్ వర్మ గారు కబుర్లు చేస్తున్నాడు, నీ అదృష్టం, నీకు నచ్చినమా నువ్వే రైటర్ అన్నాడు. అవునా అన్న అంటే అవునా నేను చదువుకుంటున్నాను కదా పని చేస్తున్నాను కదా అంటే ఏమైనా చదువు ఇది రాము గారు పిలిచాడు వెయిటింగ్ నీకోసం వెళ్ళి సరే వెళ్తానన్న. పొద్దున్నే వెళ్ళి స్నానం చేసి గుడికి వెళ్ళి రాము గారి దగ్గరికి వెళ్ళా. అన్నపూర్ణ స్టూడియోలో ఉన్నాడు. మురళి రండి కూర్చోండి, నెక్స్ట్ చేస్తున్నాను క్షణ ఫిల్మ్, దాన్ని మీరే రాయండి. నేను రాయను సార్ రాయనని చెప్పడానికి వచ్చాను. అదేంటి అని ఎట్టు పెట్టుకుని ఆయన ఎక్స్ప్రెషన్ ఉంటుంది ఎట్లా పెట్టుకుని ఏంటి అన్నాడు. లేదండి నేను చదువుకుంటున్నాను, ఐ నీడ్ సమ్ మోర్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ పర్చూర్ బ్రదర్స్, అందుకని నాకు ఇంకా నేర్చుకోవాలని ఉంది, ఇంకా చదువుకోవాలని ఉంది. అది అయితే నేను రైటర్ అవ్వాలనుకున్నప్పుడు మీ దగ్గరికి వస్తాను, మీ హెల్ప్ తీసుకుంటాను అంటే 2-3 క్వశ్చన్లు వేసాడు వేరే సబ్జెక్ట్ గురించి. నాకు నచ్చిన విధంగా చెప్పా, ఆయన నచ్చింది. అది నచ్చి మురళి ఎప్పుడు నువ్వు రైటర్ అవ్వనుకుంటావు అప్పుడు నా దగ్గర రా, మనం కలిపి చేద్దాం 100%, నువ్వు నాకు నచ్చావు అని చెప్పి పంపించాడు. అట్లా నేను ఫస్ట్ టైం రైటర్ అవ్వగానే ఎమ్మడి పిలిచి 3 సినిమాలు చెప్పాడు. రక్షణ ఆయనే చెప్పాడు, గాయం ఆయనే చెప్పాడు, మనీ సినిమా ఆయనే రాయించాడు. ఈ 3 ఆయన దగ్గర రాశాను. అక్కడి నుంచి నాకు అన్ని హిట్లు అనుకున్నాయి, వరుసగా పేరు వచ్చినాయి. అట్లా రాము గారికి నాకు అప్పుడు సంబంధాలు ఏర్పడ్డాయి. అట్లా